హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మనము వెజ్ పులావ్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా బాగుంటుంది, అందులో చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా మనం పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్కి చేయాలి అనుకుంటే ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. అది మనం కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, ఇట్లా పాత్రలో అయినా చేసుకోవచ్చు అని చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, సింపుల్గా ఉంటుంది. మనకు ఉదయాన్నే ఎక్కువ టైం లేనప్పుడు చాలా తొందరగా చేయాలి అనుకుంటే ఈ సింపుల్గా చేసేసుకొని ఇది అయితే వెజ్ పులావ్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి ఎలా చేసేదని చూపిస్తాను. నేనైతే 2 క్యారెట్, 1 ఆలు, ఒక 5 బీన్స్, ఈ పచ్చి బఠానీ అయితే తీసుకున్నానండి. ఇంకా ఏమైనా కూరగాయలు ఉంటే వేసుకోవచ్చు, నేను ఉండేటి అవే వేసినాను. ఇప్పుడు నేనైతే కుక్కర్లో అయితే చేసుకుంటున్నానండి. స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో 2 స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి లేకుంటే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఇట్లా నేను ఇది 2 స్పూన్లు, అది 3 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇప్పుడు నెయ్యి అయితే 2 స్పూన్లు వేసుకున్నా. ఇప్పుడు నూనె అయితే వేసుకుంటున్నాను అండి. 3 స్పూన్లు అయితే ఇట్లా 3 స్పూన్లు నూనె అయితే వేసుకొని కాస్త వేడెక్కాలి. ఇది కాస్త బాగా వేడెక్కిన తర్వాత మనం మసాలా దినుసులన్నీ వేసుకుందాము. మీది బిర్యానీ ఆకు, మసాలా చెక్క, లవంగాలు, జీలకర్ర, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఎక్కువ మంట పెట్టుకోకుండా అండి, కొంచెం మీడియంలో పెట్టేసుకొని చేసుకోవాలి. ఇవి మనం కొంచెం మాడిపోతాయి, అట్లా మాడిపోకుండా మీడియంలో పెట్టేసుకొని చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కారం తగినట్టుగా వేసుకోవాలి. నేనైతే ఒక 4 వేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం బాగా వేయించుకోవాలండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇంకా మనము ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ ఒక మీడియం సైజు ఇలా కట్ చేసుకొని పొడుగ్గా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అనేది కాస్త బాగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా అవసరం లేదు, కొంచెం మీడియంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమోటాలు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ టమోటాలు కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. కాస్త మనము ఇప్పుడు కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకుందామండి. కొద్దిగా వేసుకున్నాం ఎందుకంటే టమోటాలు తొందరగా మగ్గుతాయి ఆయిల్ అయితే, అందుకని కాస్త సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకుందాము. ఇప్పుడు కాస్త మూత పెట్టేసుకొని 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి. ఇట్లా ఏ విధంగా కలిపిన తర్వాత ఇంకా మనము దీంట్లో ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి. చూడండి, ఇట్లా అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయిందాక కాస్త వేగనివ్వాలండి. అంటే జస్ట్ ఇట్లా ఒక 5 నిమిషాలు అలాగా వేగనివ్వాలి. ఇట్లా పచ్చి వాసన పోయిందాక తర్వాత మనము ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, బఠానీ, బీన్స్, ఆలు, క్యారెట్ ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, ఇవైతే వేసుకోవాలి కుక్కర్లో. ఇంకా మీరు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు వెజిటేబుల్స్. ఇంకా ఇట్లా ఈ విధంగా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకోండి. ఇట్లా ఈ విధంగా బాగా అంతా కలిసేలాగా కలుపుకునే తర్వాత మనము ఇందులోకి కారం పొడి చూసి ఎక్కువ కారంగా ఉంటే తినలేరు కదా, రైస్ అనేది కొంచెం తగ్గించి వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా ఒక హాఫ్ అయితే చాలు కారం పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి.
ఇట్లా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో మనము చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన పసుపు, కారం ఇదంతా వెజిటేబుల్స్ పడేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఈ ప్యాకెట్ బయటైనా ఉంటుందండి, ఇది వెజిటేబుల్స్ పులావ్ అనేది మసాలా పౌడరు బయట దొరుకుతుంది. ఇది నేను 1 స్పూన్ అయితే వేసుకున్నానండి. 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం. ఇట్లా ఈ విధంగా కలిపిన తర్వాత నేను రైస్ ముందుగానే నానబెట్టుకున్నానండి. నేను 1 గ్లాస్ ఇట్లా రైస్ ముందుగానే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు అయితే వేసుకుందామండి. ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. మీరు ఏ రైస్తో అయినా చేసుకోవచ్చు, నేను నార్మల్ రైస్తోనే చేసినాను. రైస్ అనేది కొంచెం ముందుగానే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇట్లా నానబెట్టుకున్న తర్వాత ఇవి అయితే అంత మసాలా అంతా తయారు చేసుకోవాలండి. మీరు బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే రైస్ అయితే వేసుకుంటున్నాను. నేను 1 గ్లాస్ అయితే రైస్ అండి ఇవి. ఈ విధంగా ఇట్లా బియ్యం అంతా మనం నానబెట్టుకునే బియ్యం అన్నీ పోసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా అన్నిటికీ కలిసేలాగా కలుపుకొని నేను ఇది 1 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి. ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, కాస్త ఉడకాలని 1/2 గ్లాస్ ఎక్స్ట్రా పోసిన. మామూలుగా 1 గ్లాస్కి అయితే బియ్యం 2 గ్లాస్ అయితే సరిపోతుంది. ఇట్లా నేను వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అందుకని మనం 2.5 అయితే వేసినాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. మనం ఇందాకలా టమోటాలు వేసినాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి అండి. సరిపోలేదంటే కాస్త చూసి వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర అయితే వేసుకోవాలి, అలాగే పుదీనా ఉడక వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం నిమ్మరసం అయితే పిండుకోండి, చిటికెడు, చాలా ఎక్కువ పిండకన్న అవసరం లేదు. ఈ నిమ్మరసం అయితే రైస్ కొంచెం బాగా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని 3 విజిల్సే చాలు. ఆవిరంతా పోయినాక మూత తీసేసి చూడండి, రైస్ చాలా బాగుంటుంది. చాలా బాగా వస్తుంది నార్మల్ రైస్ అయినా. ఇట్లయితే పొడి పొడిగా చేసుకోవాలండి, చాలా ఈజీ. అందులో మనకు ఎక్కువ పని ఉన్నప్పుడు ఇలా కుక్కర్లో అయితే చేసుకొని చాలా బాగుంటుంది. అందులో పని కూడా ఎక్కువ పని పట్టదు, తక్కువ పని పడుతుంది. ఇందులో నేనైతే పెరుగు చట్నీ చేసినానండి. ఇంకా ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందులోకి మీరు చికెన్ కర్రీ కానీ, ఏ కర్రీ కానీ, ఆలు కర్రీ కానీ, ఇట్లాంటి వంకాయ కానీ, వంకాయ మసాలా కర్రీ కానీ, ఇట్లాంటి రకాలు ఏమైనా చేసుకొని తినచ్చండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా నేను నార్మల్ రైస్తోనే చేసినాను, చాలా బాగా పొడి పొడిగా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో